హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సుజాతని. మీ సుజాత 7685. వెల్కమ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను 2 days నుంచి యూట్యూబ్లో కనిపించట్లేదండి. అందు గురించి ఈరోజు మార్నింగ్ వీడియో తీసేస్తున్నాను. ఇప్పుడే అన్ని పనులు అయిపోయాయండి. ఇంకేం చేయాలో అర్థం కాక వీడియో తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? లేసారా? టీ తాగారా? ఇది అడుగుతాను కదా, అడగాలండి. బాగోగులు అడగాలి కదండి, అడిగితేనే బాగుంటుంది కదా. నాకు తెలిసి మీరు నన్ను ఎప్పుడు ఫుల్గా చూడలేదు కదండి. కనిపించదంటే అసలు ఎలా పెడతారో ఏంటో నాకే అర్థం కాదు. అందరూ ఎలా పెడతారో తెలీదు. నేను ఫుల్గా పెడదామని అనుకుంటాను, బట్ రాదు కదా. వచ్చిందా? కొంచెం వచ్చింది కదా. ట్రై చేస్తానండి, ఇంకొంచెం ట్రై చేస్తాను. ఓకేనా? కొంచెం వచ్చింది కదా. ఎంత వస్తుందంటే అంతే, ఇంకింతకన్నా ఎక్కువ రావట్లేదు. అయినా నేను మీకు చిన్నగా కనిపిస్తున్నాను, పెద్దగా కనిపించట్లేదు కదండి. అందుకని దగ్గర పెట్టుకొని ఫేస్ మాత్రం చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సుజాత 7685. ఓకేనా? అది మనకు సూట్ అవ్వదులేండి, కానీ మనకి చేతులు పట్టుకుంటేనే బాగుంటుంది. అది మనకి ఫుల్ రాదు, ఎందుకో తెలీదు. ఎలా చేస్తారో తెలియదండి. అంతా ఇది ఎదగలేదేమో నాకు. ఇంకా ఎక్కడున్నా అక్కడే ఉన్నాను అనుకుంటాను. ఏంటన్నా ఏం పని చేస్తారో తెలీదు, చేసేస్తూ ఉంటారు. నాకైతే తొందరగా అయిపోతుంది. అందు గురించి ఎక్కువసేపు పడుకోవాలనుకుంటాను, బట్ మేడం గారు నన్ను పడుకోను కదండి. అందు గురించి పడుకోను. ఓకే, అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ అండి కామెంట్ చేయండి. నాకు ఇన్స్టాలో తప్ప యూట్యూబ్లో అసలు కామెంట్సే రావండి. చాలా మంచి ఫ్రెండ్స్ మీరు. ఒకవేళ కామెంట్ వచ్చినా కూడా అది బాగా పెడతారండి. బ్యాడ్ కామెంట్స్ అంటూ ఏమి పెట్టారు పాపం. చాలా మంచి వాళ్ళు కదా అందరూ. నేను అనుకుంటూ ఉంటానండి చాలా మంచి వాళ్ళు అనేసి. ఎలా ఉన్నావు సుజాత అనేసి అడుగుతారు తప్ప ఏమన్నారు. గుడ్ ఫ్రెండ్స్ కదా. ఇంకా నేనైతే 2 days ఇంట్లో లేనండి, అందు గురించి నేను వీడియో తీయలేదు. 2 days కాదు, ఓన్లీ 1 day లేను. బట్ ఇంకో తర్వాత రోజు ట్రావెలింగ్గా ఉన్నాను కాబట్టి తీయలేకపోయాను. అందుకని 2 days నుంచి తీయలేదు కదా అని చెప్పేసి, అమ్మో ఎలా కనిపించకపోతే కష్టం కదా, అందు గురించి వచ్చేసానండి. ఇంకా ఏంటండి విషయాలు? నేనైతే వంట చేసేసాను, చాయ్ తాగాను. ఎవరు లేరండి ఈరోజు, ఒకదాన్నే తాగేసాను. వాళ్ళేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, నేను ఒకదాన్నే తాగేసిన. ఎవరు లేరు, అందు గురించి. లక్కీ లేడు, లక్కీ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, అమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మనేమో రొట్టెలు చేస్తానని వెళ్ళిందండి. రొట్టెలు మీకు తెలుసో తెలీదో, జొన్న రొట్టెలు అండి. మాకు ఇక్కడ బాగా అలవాటు ఇవి. నేను తినను, బట్ వాళ్ళు తింటారు కాబట్టి చేసుకుంటారండి. నాకు అలవాటు లేదు, కానీ చాలా హెల్త్కి మంచిది అని అంటుంటే విన్నానండి. నాకేమంత పెద్దగా తెలియదు కదా. ఓకేనండి. బ్లౌజెస్ కూడా ఏం రావట్లేవు ఈ మధ్య, ఎందుకంటే నేను సరిగా కుట్టట్లేదు, నాకు హెల్త్ బాగుండట్లేదని. అందు గురించి రావట్లేదు. ఖాళీగా ఉంటున్నానండి, తినడం పడుకోవడం లాంటిది ఉంటుంది. ఏదైనా ఆన్లైన్ వర్క్ ఏదైనా ఉంటే చెప్పండి ప్లీజ్, చేద్దాము. ఇప్పుడు ఎలా అయినా కొంచెం ఏదైనా వర్క్ చేసుకోవాలి కదా, తప్పదు. లక్కీ స్కూల్కి వెళ్ళాలి కదా, మరి చేయాలి కదా.
అందు గురించి ఆన్లైన్ బిజినెస్ ఏదైనా ఉంటే చూడండి, ప్లీజ్ కామెంట్ చేయండి. నంబర్ తెలిసి ఉంటే మెసేజ్ పెట్టండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి నా చెత్త కుప్ప. వాటర్ డ్రమ్లో పట్టుకోవాలండి అలా మేము. మాకేం నల్లలు, బోరింగ్లు అలాంటివి ఏమి లేవండి. ఏదో బ్రతుకుతున్నాం ఇలా అంతే. వాటర్ వచ్చినప్పుడు పట్టుకోవాలి అంతే. కానీ స్పెషల్గా మాకంటే ఏమి అలాంటివి ఏమీ లేదండి, ఎందుకంటే మనం అంత రిచ్ కదండి. అందు గురించి ఇలా చెప్పుకోవడం అందరికి ఇష్టం ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ ఉన్నది మాట్లాడుకోవాలి కదండి. అమ్మా, ఏంటండి వెనకాల వైట్ వైట్గా ఉంది, ఏంటది? ఓహో, కొంచెం కొంచెం ఎండ వస్తుందేమో, అందు గురించి భలే ఉంది కదా బ్యాక్గ్రౌండ్ కదా. సూపర్ కదా బ్యాక్గ్రౌండ్. నేను ఎప్పుడు కూర్చొని వీడియో తీసే ప్లేస్ అండి ఇది. ఇంకా ఏంటండి, ఓకేనా? ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ నాకు తెలుసండి, ఎందుకంటే ఈ మధ్య కొంచెం డెవలప్ అవుతుంది, మెల్లిమెల్లిగా అవుతుందండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ అన్నీ అండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఇన్స్టా వాళ్ళు కూడా, ఇన్స్టాలో ఉన్న ఫాలోవర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారండి. సో అందరికీ బీ థ్యాంక్స్ అండి. సో ఇంకా ఏంటి, ఇంకేం లేదండి. లైవ్లో కలుద్దామండి. లైవ్ చేస్తాను, లైవ్ ఆన్ చేస్తాను, ప్లీజ్ లైవ్లోకి వచ్చేయండి, ఓకేనా? బాయ్, టేక్ కేర్, ఓకేనా? బాయ్ అండి.